ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో 9వ నెలలో చేయకూడని పనుల గురించి మనం తెలుసుకుందాము. సో ఇవి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కువగా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అవి చేయడం వల్ల బేబీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది అండ్ మీకు డెలివరీ అనేది కూడా కొంచెం క్లిష్టంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సడన్గా ఏదైనా చేయడం, సడన్గా ఉమ్మనీరు పడిపోవడం, లేదా సడన్గా బ్లడ్ అనేది తగ్గిపోవడము అండ్ బేబీ మూమెంట్స్ ఆగిపోవడం, ఇట్లా డేంజర్ పనులు అనేవి అవుతూ ఉంటాయి. సో మనం చేసే మిస్టేక్స్ వల్ల ఒక 5-6 మిస్టేక్స్ అయితే మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాము. సో అవన్నీ సరి చేసుకుంటే లాస్ట్ మూమెంట్లో ఇన్ని రోజులు మోసింది ఒక ఎత్తు, ఈ 9వ నెల ఒక ఎత్తు అనమాట. సో ఈ 9వ నెలలో మీకు బిడ్డకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా మనం కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో మెయిన్గా ఫస్ట్ ఏంటంటే 9వ నెల పడగానే మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇన్ని రోజులు మెడిసిన్ అనేది కరెక్ట్గా యూస్ చేస్తూ ఉంటారు. 9వ నెలకి రాగానే మనకి డాప్లర్ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ స్కానింగ్లో బేబీ గ్రోత్ బాగుంది, బేబీ బరువు బాగా పెరుగుతుంది అండ్ దాని తర్వాత ఉమ్మనీరు బాగుంది అండ్ బేబీ పొజిషన్ బాగుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. స్కాన్లో బాగుంటేనే బాగుందని చెప్తారు. సో అన్నీ బాగుండేసరికి ఇంకా నేను మెడిసిన్ వేసుకోకపోయినా పర్వాలేదు, నాకు బేబీ అయితే బాగుంది, నేను బాగున్నాను అనుకొని చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. 9 మంత్స్లో మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కైనా, స్కిన్కైనా అండ్ బోన్స్కైనా, కాల్షియం అనేది బంద్ చేస్తే బోన్స్కి ప్రాబ్లం, ఫోలిక్ యాసిడ్ అని ఏ ట్యాబ్లెట్ అయినా, ఐరన్ కూడా, ఐరన్ మానేస్తే ఏంటంటే బ్లడ్ తగ్గుతుంది. లాస్ట్ మూమెంట్లో మనకి డెలివరీ టైంకి ఇన్ని రోజులు వేసుకోకపోయినా లాస్ట్ మంత్లో ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేయాలి. కానీ లాస్ట్ మంత్లోనే అసలు తీసుకోరు, ట్యాబ్లెట్స్ తీసుకోరు అండ్ ఏమైనా సిరప్స్ ఇస్తే కూడా తీసుకోరు, ప్రోటీన్ పౌడర్ కూడా వీళ్ళు స్కిప్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు. ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు, ఈ 9వ నెల ఒక ఎత్తు. మీరు హెల్తీగా ఫుడ్ అనేది తీసుకొని ఈ ట్యాబ్లెట్స్ టైంకి వేసుకొని ప్రోటీన్ పౌడర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుంటే రోజుకి 30 గ్రామ్స్ బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు మెడిసిన్ వేసుకోకపోతే ఎలాంటి గ్రోత్ ఉండదు, మీకు 8వ నెలలో ఎంతైతే వెయిట్ ఉందో అంతే పుడతారనమాట. అండ్ లంగ్స్ డెవలప్మెంట్ కూడా ఉండదు. సో వీటన్నింటికి మనకి ట్యాబ్లెట్స్ మార్చి ఇస్తారు, ఇన్ని రోజులు ఇచ్చినవి కాకుండా కొన్ని మారుస్తారనమాట ట్యాబ్లెట్లు. అండ్ ఐరన్, కాల్షియం అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, ఇవి ఎప్పటికీ మారవు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఉంటుంది. సో ఇవి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ బీపీ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా మీరు ట్యాబ్లెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీరు స్లీపింగ్ పొజిషన్ అనమాట. స్లీపింగ్ పొజిషన్లో మనము ఎప్పుడు 9వ నెల దాకా కూడా లెఫ్ట్ సైడ్కే పడుకొని ఉంటాము అండ్ అప్పుడప్పుడు రైట్కి, ఇంకా అది కామన్ అనమాట. ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు అటువైపు తిరగడం, మిడిల్కి తిరగడం, ఇలా బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎక్కడ పక్క పొందదనమాట. సో ఇలా ఉండేసరికి మనము స్లీపింగ్ పొజిషన్ అనేది మారుస్తూ ఉంటాం. మార్చుకున్నా పర్వాలేదు 9వ నెలలో, కానీ సడన్గా లేవడం లాంటిది చేస్తూ ఉంటారు. సడన్గా నిద్ర నుంచి లేవడము, సడన్గా అంటే మీరు ఎటువైపు పడుకున్నా కానీ లెఫ్ట్ సైడ్కి పడుకొని మెల్లిగా లేవాలి. సో నేను ఎలా లేగాలి అనేది కూడా నేను వీడియో షేర్ చేసి చూపించాను. సో అది మీరు తెలుసుకోవాలన్నమాట. సో 9వ నెలలో కంపల్సరీ ఎక్కడైనా పట్టుకుంటుంది, మనకి మజిల్స్ మొత్తము కూడా ఇట్లా పట్టేస్తాయి అన్నమాట. సో ఒకేసారి సడన్గా లేవడం వల్ల ఎక్కడైనా పట్టుకుందనుకోండి, ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది, లేదా డెలివరీ అయిపోయిందాక ఆ పెయిన్ అనేది ఉంటుంది అనమాట. సో మజిల్ అనేది బాగా పట్టేస్తుంది. జిమ్ చేసే వాళ్ళకి ఎలా అయితే అవుతూ ఉంటుందో చేసే టైంలో, అలా మనకి ఈ 9వ నెలలో సడన్గా లేచేసరికి ఇలా పట్టేసినట్టుగా అయిపోయి ఎక్కడో కాలు దగ్గర కానీ, చేయికి కానీ, నడుముకి కానీ ఎక్కువ మామూలుగా పిక్కలు ఉంటాయి కదా, ఇవి పట్టేయడము, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సడన్గా లేవకూడదు. సడన్గా లేవడం వల్ల బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు లెఫ్ట్ సైడ్కి పడుకొని మెల్లిగా లేవడానికి ట్రై చేయండి అండ్ కాళ్ళ కింద స్టూల్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడ కూర్చున్నా కానీ, బెడ్ మీద కూర్చున్నా, దిగేటప్పుడైనా ఎట్లయినా కొంచెం స్టూల్ మెయింటైన్ చేయడం చాలా మంచిది అనమాట. దీనివల్ల బేబీకి హార్మ్ చేయదు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే 9వ నెలలో చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారనమాట. సో ప్రయాణాలు చేయడం వల్ల ఏంటంటే బేబీ ఇబ్బంది పడుతుంది. అండ్ నాకు తెలిసిన వాళ్ళలో 9వ నెలలో ఇంకొక 1 డే అయితే 9వ నెల పడుతుంది అనగా 8వ నెలలోనే వెళ్ళాలి, రేపైతే 9వ నెల. కొంతమంది ఏమో 8వ నెలలో ప్రయాణం చేయరు, వాళ్ళ దాంట్లో ఏంటంటే 9వ నెలలో చేయకూడదంట. కానీ బాగా నెలలు నిండి ఇంకా 8వ నెల 9వ నెల టైంకి జర్నీ చేయడం వల్ల ఆ అమ్మాయి చాలా ఎఫెక్ట్ అయింది. అమ్మాయికి ఏంటంటే యూరిన్ అనేది మామూలుగా ఉమ్మనీరు అనేది లీక్ అయిపోయింది. సో లీక్ అయిపోయి 8వ నెలలోనే డెలివరీ అనేది అయిందనమాట, రేపు 9 పడుతుందనంగా. సో చాలా 1 ఇయర్ వరకు కూడా
చాలా ఇబ్బంది పడ్డారు బేబీతో. సో బేబీ వెయిట్ తక్కువ ఉంది, 1.5 kg వరకే ఉన్నది. అండ్ దాని తర్వాత ఈమెకి అసలు హెల్త్ బాగుండకపోయేది, ఫీడింగ్ అనేది ఉండకపోయేది, చాలా ఎఫెక్ట్ అయింది. సో ఖచ్చితంగా జర్నీ అనేది మీరు చేయకుండా ఉంటేనే మంచిది. ఎక్కడ ఉంటే అక్కడే డెలివరీ అనేది చేయించుకోండి. ఇంకా ఇన్ కేస్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే బై కార్ అనేది బెటర్ అనమాట. వాళ్ళు ఏంటంటే బస్సులలో వెళ్ళారు, ఆ యూరిన్ అనేది కొంచెం ఎక్కువగా హెవీగా వస్తుంది అనుకున్నారు. అది ఉమ్మనీరు అని చెప్పినా కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదన్నమాట. ఆ యూరిన్ అని అనుకొని అట్లానే ఉన్నారు. యూరిన్ అనేది ఉమ్మనీరు అనేది కంప్లీట్గా వెళ్ళిపోయి బేబీ ఎఫెక్ట్ అయింది. డెలివరీ కూడా చాలా కష్టమైంది. నార్మల్ డెలివరీ అయింది కానీ చాలా చిన్న బేబీ అనమాట. 1.5 kgకి ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటారు. బ్రీతింగ్ కూడా సరిగా లేకుండే వాళ్ళకి 1 year 1.5 year వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటేనే ఆ బేబీ బతికింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో లాస్ట్ మూమెంట్లో డెలివరీ టైంకి దగ్గరకు వస్తుందనగా మీరు జర్నీ చేయడం అనేది మానేయండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా చేయాలి తప్పదు అనుకుంటే మాత్రం మన ఓన్ కార్ లేదా కార్ బుక్ చేసుకుని వెళ్ళడం బెటర్ అనమాట. అది కూడా ఎక్కువ తక్కువ చేయొద్దు, ఒక్కసారి వెళ్ళి రండి అంతే. అండ్ ఈ ప్రయాణాలు, పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి కూడా వెళ్ళకుండా ఉంటే మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొక మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండదన్నమాట. సో ఎలా పడితే అలా ఎక్కువగా హెవీగా అండ్ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. సో మీరు ఫుడ్ ఎలా తినాలంటే రోజు 3 పూటల తింటూ ఉంటాము, అలా కాకుండా 6 పూటల తినడానికి ట్రై చేయండి. కొంచెం లైట్గా, అంటే వెంటనే ఆకలి వేస్తూ ఉంటుంది. సో బేబీ బాగా ఎదుగుతుంది కాబట్టి ఈ టైంకి ఆకలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మసాలా ఫుడ్ ఇలాంటివన్నీ తగ్గించి, బయట ఫుడ్ తగ్గించి ఇంట్లోనే చేసుకున్నవి మీరు హోమ్ మేడ్వి రోజుకి 3 పూటలు అన్నం తింటాం కదా. ఇప్పుడు మార్నింగ్ కొంచెం, ఈవినింగ్ కొంచెం, అంటే ఆఫ్టర్నూన్ కొంచెం, మధ్యలో స్నాక్స్ టైంలో కూడా కొంచెం హెవీగా తీసుకోవడానికి ట్రై చేయండి. అది ఏంటంటే స్నాక్స్ తగ్గించి కొంచెం రైస్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే 3 పూటల తినే అన్నాన్ని మనం 6 పూటల చేసుకోవాలి. లైట్గా తింటూ ఆకలి అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ కూడా ఇంక్రీజ్ అవ్వదు, బేబీ వెయిట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టైంలో మనం తీసుకునే ఫుడ్డే ఆఫ్టర్ డెలివరీ మనకి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా చూస్తుంది. ఒకేసారి హెవీగా తీసుకుంటే మాత్రం క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, బేబీ వెయిట్ బాగానే ఉంటుంది కానీ మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇదొకటి మీరు చూసుకోండి. 9వ నెలలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇంకొకటి, చాలామంది సెల్ఫ్గా కొన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయిల్ తాగుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే తేనె ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది వివిధ రసాలు, అంటే డెలివరీ అనేది అవ్వడానికి ఫ్రీ డెలివరీ అవుతుంది అనేసి ఏది పడితే అది తీసుకుంటూ ఉంటారనమాట. న్యాచురల్ అయినా కానీ కొన్ని డెలివరీ టైంలో హార్మ్ చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు హోమ్ టిప్స్ ట్రై చేసే ముందు మీ డాక్టర్కి ఒకసారి చెప్పి మీరు ట్రై చేయండి. కొంతమంది మోషన్ ఫ్రీ అవ్వట్లేదని వామ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి సెల్ఫ్ ప్రయోగాలు అనేవి మీరు చేయొద్దు అస్సలు. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మొత్తం కూడా సెల్ఫ్గా మీరు ఏమి చేయకుండా ఉండాలన్నమాట. ఏది ఉన్నా డాక్టర్ని ఒకసారి అడిగి చేయడం బెటర్. పెద్దవాళ్ళనైనా డాక్టర్నైనా అడిగి చేయడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు. సో నాకు నార్మల్ డెలివరీ అయిపోవాలి, ఇంకా నేను ఈ పనులన్నీ చేస్తేనే నాకు ఫ్రీగా అవుతుందని చిన్న పనులు చేయాలంటే బట్టలు జాడించడము, ఇల్లు తుడవడము, ఇల్లు ఊడ్చడము అలాంటివి చేయాలి. కానీ వీళ్ళు ఎక్కువ హెవీ వర్క్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఒళ్ళంతా అలసిపోయి మీకు నీరసం వచ్చి అడ్డం పడ్డదాకా చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అయితే అస్సలు చేయొద్దండి, చాలా డేంజర్ ఇది. డెలివరీ అనేది తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. 9వ నెలలో పనులు చేయండి కానీ కొంచెం లిమిట్గా చేయండి. మీకు ఇబ్బంది, బాధ అనిపిస్తుంది, అలసట అనిపించేదాకా చేయొద్దు పనులు. ఏవైనా అది ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వాకింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. వాకింగ్ కూడా ఎక్కువ చేయొద్దు, మినిమం ఒక 20 minutes అంతే, అంతకు మించి మీరు వాకింగ్ అనేది చేయొద్దు. అండ్ ఎక్సర్సైజ్ల విషయానికి వస్తే డక్ వాక్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. ఎక్సర్సైజ్ అయినా ఏదైనా కానీ 9వ నెలలో చేసేవి 9వ నెలలోనే చేయాలి. సూర్య నమస్కారాలు చేయండి, డక్ వాక్ చేయండి, ఈ 2 చాలు. అండ్ మీరు కూర్చొని లేవడం ఇలాంటివి కూడా ఎక్కువ చేయొద్దు అనమాట. వాకింగ్ కూడా 20 minutesకి ఎక్కువ మీరు చేయకపోవడమే మంచిది 9వ నెలలో. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సడన్గా వంగడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సడన్గా పడుకొని లేస్తే ఎలాంటి ఇబ్బంది అవుతుందో సడన్గా వంగడం వల్ల కూడా ఇలా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. బేబీకి సడన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు చేయొద్దు. అండ్ ఎక్కువగా శబ్దాలు వింటూ ఉంటారు, ఎక్కువగా సౌండ్లు అనేవి, సడన్గా సౌండ్ ఏదైనా వినడం ఇలాంటివి చేస్తే కూడా బేబీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మనం ఉన్న ఏరియా కూడా పీస్ఫుల్గా ఉండాలి. దాని తర్వాత
కొంతమంది ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. 9వ నెలలో ఇంకా డెలివరీ టైం దగ్గరికి వస్తూ ఉంటుంది. అమౌంట్ విషయంలో కానీ, అత్తమామ విషయంలో కానీ, పేరెంట్స్ విషయంలో కానీ ఏదో ఒక స్ట్రెస్ అనేది గర్భవతికి ఉంటుంది. అండ్ డెలివరీ అనేది ఎలా అవుతుందో ఇదొక భయం. సో ఇవన్నీ కూడా భయాలు ఉంటాయి. కానీ మీరు చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. దీనివల్ల బేబీ గ్రోత్ బాగోదన్నమాట. సో బేబీ గ్రోత్ తగ్గిపోతుంది. సడన్గా మీకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటివన్నీ లాస్ట్ మూమెంట్లో అటాక్ అవుతాయి. సో అందుకే మీరు కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం రెస్ట్లో ఎక్కువ ఉండడానికి అండ్ మైండ్ కూడా రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఇది కూడా మీరు చేయాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ది ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మంచినీరు ఎంత ఇంపార్టెంటో నిద్ర అనేది కూడా అంత ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో ఒక 2 అవర్స్ లేదా 1 అవర్ అయినా మీరు పడుకోండి. నైట్ టైం కూడా తొందరగా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగడానికి ట్రై చేయండి. నిద్ర అనేది కూడా బేబీ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం తిన్న ఫుడ్ అంతా అరిగి బేబీకి వెళ్ళాలి అని అంటే మనం కాసేపు పడుకోవాలి మధ్యాహ్నం టైం. అండ్ నైట్ టైం కూడా మీరు ఓవర్ నైట్ అలా ఉంటే మాత్రం బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో బేబీకి ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా మీరు స్ట్రెస్గా లేకుండా ఫ్రీగా ఉంటేనే బేబీ ఫ్రీగా ఉంటుంది. మీరు స్ట్రెస్గా ఉంటే బేబీకి కూడా లోపల ఆందోళన అనేది వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకుంటారనేసి ఈ వీడియో అనేది ఈ 9 పాయింట్స్ దాకా వచ్చి ఉంటాయి. ఈ 9 పాయింట్స్లో ఒక 5 పాయింట్స్ అయినా మీరు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అండ్ ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఇవి మన అందరం చేసే మిస్టేక్స్. ఇవి చేయకుండా ఉంటే బేబీ ఇబ్బంది పడకుండా ఉంటుంది అనేసి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.